హాయ్ అండి, నేను మీ రాగచెక్కిని. ఈరోజైతే దేశంలోనే అత్యంత పురాతన ఆలయాలలో ఒకటైనటువంటి బాపట్లలో ఉన్న క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయ విశేషాల గురించి మరియు చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయ విశేషాల గురించి అయితే మీకు వివరంగా అయితే తెలియచేస్తానండి ఈ వీడియోలో అయితే. ఈ ఆలయం అయితే కనుక శ్రీరాముల వారి ఆలయం అండి. ఇదైతే కొత్త బస్ స్టాండింగ్ దగ్గరలోనే ఉంటుందండి. మీరైతే వచ్చినప్పుడు చక్కగా దర్శించుకోవచ్చండి. ఇది అయితే 3 రోడ్ల కూడలి సెంటర్ అంటారండి. రేపల్లి నుంచి వచ్చే వాహనాలు, గుంటూరు విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అయితే ఇక్కడ కలుసుకుంటూ ఉంటాయండి. ఇక్కడి నుంచి మనమైతే బయలుదేరేసి ముందుకు వెళ్ళామనుకోండి, మనకైతే పాత బస్ స్టాండింగ్ అయితే వస్తుందండి. రండి వెళ్దాం అక్కడికి, పాత బస్ స్టాండింగ్ దగ్గరికి. అదైతే కొత్త బస్ స్టాండింగ్ దగ్గర అయితే ఉందండి రామాలయము. ఇప్పుడు మనం వెళ్ళేది పాత బస్ స్టాండింగ్ దగ్గరికి అండి. రండి చూపిస్తాను మీకు. అక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుందండి. ఇది పాత ఆలయాన్ని అయితే గనక పునర్నిర్మించారండి. మీరైతే వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే దర్శించుకోండి, చాలా బాగుంటుంది. అలాగే పక్క నుంచి వెళ్ళామనుకోండి, అక్కడైతే పురాతన ఆలయమైనటువంటి అయ్యప్ప స్వామి వారి ఆలయం అయితే మనకి దర్శనమిస్తూ ఉంటుందండి. కార్తీక మాసంలో చాలా బాగా ఉంటుందండి. ఇక్కడైతే మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడాను ఇక్కడైతే ప్రార్థనలు అవి చేస్తూ ఉంటారండి. చక్కగా భజనలు అవన్నీ కూడాను ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే దర్శించుకోండి. ఇక అక్కడి నుంచి బయలుదేరేసి మనము భావనారాయణ స్వామి వారి ఆలయం దగ్గరకైతే వచ్చేద్దామండి. చూశారు కదా, ఇదే రథం బజార్ అంటారండి. ఈ బజార్నైతే అదిగోండి ఆలయ ముఖమండపం అయితే మనకి దర్శనమిస్తూ ఉందండి. ఈ ఆలయం అయితే బాపట్ల జిల్లాలోని బాపట్లలో అయితే ఉందండి. మీరైతే సూర్యలంక బీచ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా సందర్శించుకోండి, చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది దేశంలోని అత్యంత పురాతన ఆలయాలలోని ఒకటండి. ఈ ఆలయాన్ని అయితే క్రీస్తు శకం 594వ సంవత్సరంలో భావనారాయణుని కోరిక మేరకు చోళరాజు అయినటువంటి క్రిమికంఠ చోళుడు నిర్మించినట్టుగా అయితే కథనమైతే మనకి ఉందండి. ఇదైతే సుమారు 1500 సంవత్సరాల క్రితమే నిర్మించినట్లుగా అయితే మనకి తెలుస్తూ ఉందండి. చూశారు కదా ఆలయాన్ని అయితే మీరు. ఈ ఆలయాన్ని చేరుకోగానే మనకైతే పంచతల రాజగోపురం పంచ కలశాలతో అయితే ఆహ్వానం పలుకుతుందండి. లోపలికైతే ప్రవేశించగానే అత్యంత అరుదుగా ఒకే ఆలయంలో 2 ధ్వజస్తంభాలు దర్శనమివ్వడం అయితే ఇక్కడ ప్రత్యేకత అండి. చూడండి, ఇక్కడైతే 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. ఎక్కడా కూడాను ఉండవండి. ఒకటే ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 అయితే ఉంటాయండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. అంతేకాదండి, 3 విమాన గోపురాలు అయితే సుదర్శన సమేతంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి. అవిగోండి చూశారు కదా, 3 సుదర్శన రాజగోపురాలండి. అంతేకాదండి, ఈ ఆలయంకి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి మనకి. ఈ ఆలయం లోపల చలికాలంలో అయితే వెచ్చగాను, అలాగే ఎండాకాలంలో అయితే చల్లగాను అయితే మనకి ఉంటుందండి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకోండి. అంతేకాదండి, 108 ఏనుగు పాద స్తంభాలతో అయితే నిర్మించబడినటువంటి పురాతనమైనటువంటి ఆలయం అండి. ఇక్కడ స్వామివారిని అయితే క్షీర భావనారాయణ స్వామి అని చెప్పేసని, అమ్మవారిని అయితే సుందరవల్లి రాజ్యలక్ష్మీదేవి అని చెప్పేసని పిలుస్తూ ఉంటారండి. అంతేకాదండి, ఈ ఆలయం లోపలైతే అనేక ఉపాలయాలు అయితే మనకి ఉన్నాయండి. ఆంజనేయుల స్వామి వారు ఉన్నారండి, అలాగే శ్రీరాముల వారు అయితే ఉన్నారండి, అలాగే మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడాను మనకి లోపలైతే దర్శనమిస్తూ ఉంటుందండి. ఇంకా అనేక ఉపాలయాలు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయండి. లోపలికి వెళ్ళి మనం చక్కగా అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇదైతే ప్రదక్షిణా మార్గం అండి. మనకి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం కోసం అయితే ఉందండి. ఈ ప్రదక్షిణా మార్గంలో నుంచి మనం ప్రదక్షిణలు అయితే చేయవచ్చండి. ఈ ఆలయాన్ని అయితే ఇటీవల మరమ్మతులు అయితే కనుక చేశారండి, చిన్న చిన్నవి. అదిగోండి, చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అయితే ఈ గుడికైతే ఉందండి. అలాగే చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో ఆలయ ప్రాంగణం అయితే మనకి. ఈ భావనారాయణ స్వామి వారు కొలువై ఉండడం చేతనే ఈ ఊరికైతే బావపురి అని పేరు కూడా వచ్చిందండి. అదైతే కాలక్రమేణా బాపట్లగా అయితే పరిణమించిందండి. చూస్తున్నారు కదా ఎంత విశాలమైన ప్రాంగణము, ఎంత ప్రశాంతత వాతావరణం అయితే నెలకొని ఉండిందో ఆలయం అయితే. అదిగోండి కనిపించేదైతే కనుక మనకి రథమండపం అండి. రథం అయితే దాంట్లో ఉంటుంది.
ఇదైతే స్వామివారి ఉత్సవాలన్నీ కూడాను ఇక్కడైతే జరుగుతూ ఉంటాయండి. ఈ మండపంలో స్వామివారి కళ్యాణ ఉత్సవాలన్నీ కూడాను ఈ మండపంలోనే అయితే జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి ఎదురుగా జయ విజయలు అయితే దర్శనమిస్తూ ఉంటారండి. ఇక అక్కడి నుంచి మనమైతే బయలుదేరి గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ వారి గుడికైతే మనం వెళ్ళిపోదామండి. క్షీరభావనారాయణ స్వామి వారిని అయితే దర్శించుకున్నాం కదండి. ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్దాం రండి, మీకు అది కూడాను చూపిస్తాను. ఈ ఆలయాన్ని కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే దర్శించుకోండి. రోడ్డు పనులు అవన్నీ కూడాను జరిగినప్పుడైతే ఆలయం అయితే కిందకైతే ఉంటుందండి. అమ్మవారు కూడాను రోడ్డు కన్నా కూడాను కిందకైతే ఉంటారండి. ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం దర్శించుకోండి. ఇదిగోండి పోలేరమ్మవారి దేవస్థానం అండి. ఇది రోడ్డుకి మధ్యలోనే ఉంటుందండి. మనకైతే నేను వెళ్ళేటప్పటికి ఆలయం అయితే క్లోజ్ చేస్తుందండి. కానీ లోపల ఉన్నటువంటి అమ్మవార్లను అయితే మనం చూపించకూడదండి. మీరు వచ్చినప్పుడు దర్శించుకోండి ఖచ్చితంగా. ఇక అక్కడి నుంచి బయలుదేరి ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చేస్తామండి. ఇదైతే సూర్యలంక వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడాను దర్శించుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని పురాతన ఆలయాల గురించి అయితే మీకు వివరంగా చెప్తానండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ గంట ఉంటుందండి, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. పక్కన హైప్ బటన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేసి మరిన్ని పాయింట్స్ని యాడ్ చేయండి.